అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 12వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు శుక్రవారము. ఈ రోజు తిథి శుక్ల పాడ్యమి సాయంత్రం 4:35 వరకు. తదుపరి విధియ. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:46 వరకు. తదుపరి శ్రవణం. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. తదుపరి వృషభ రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో గాని పూర్తి కావు. మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. తదుపరి కర్కాటక రాశి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు. వ్యాపార ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తదుపరి సింహరాశి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కన్యారాశి. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. తదుపరి తులారాశి. చేపట్టిన పనులు శ్రమకు తగ్గ ఫలితం కనబడదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు మీకు బాగా పెరుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశాలు మీకు అందుతాయి. తదుపరి మకర రాశి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దూర ప్రయాణాల్లో శారీరక శ్రమ పెరిగిపోతుంది. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. తదుపరి మీనరాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యల్ని అధిగమిస్తారు.